ఢిల్లీలో బ్రేకింగ్ చూస్తున్నాం. అక్టోబర్ 9న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దేశవ్యాప్త కుల గణనపై సిడబ్ల్యూసీ చర్చించనుంది. అలాగే విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటుపై 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై వ్యూహాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. కాగా గత నెలలో హైదరాబాద్ లో సిడబ్ల్యూసీ తొలి సమావేశం జరిగింది. న్యూస్ చూసాం. అక్టోబర్ 9న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దేశవ్యాప్త కులగణనపై సిడబ్ల్యూసీ చర్చించనుంది. అలాగే విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటుపై 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై వ్యూహాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, సిడబ్ల్యూసీ 2వ సమావేశం జరుగుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? థ్యాంక్ యూ వరుణ్. సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం రెండోసారి. మొన్న గత నెలలో హైదరాబాద్ వేదిక కూడా తొలిసారి సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణలో మొదటి సమావేశం సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా 3 రోజుల పాటు ఈ సమావేశం ఉన్న నేపథ్యం అనేది ఏదైతే వచ్చే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అలాగే లోక్సభకు సంబంధించిన ఎన్నికలు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇండియా కూటమిలో ఇప్పటికే కొన్ని మిత్ర పార్టీలన్నీ వస్తున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటు పలు అంశాలపైన కూడా హైదరాబాద్ వేదికగా సిడబ్ల్యూసీ సమావేశాల్లో చర్చించడం జరిగింది. పలు తీర్మానాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ నెల 9వ తేదీన మరోసారి సిడబ్ల్యూసీ సమావేశం అవుతుంది. నేపథ్యంలో ఏదైతే వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆ పార్టీకి సంబంధించి ఇక్కడ బలోపేతం కావచ్చు, అలాగే ఇండియా కూటమికి సంబంధించిన ఇతర పార్టీలకు సంబంధించి ఎన్ని సీట్లు కేటాయించాలి, ఆ సీట్ల సర్దుబాటు అంశాలపైన కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో మళ్ళా 9వ తేదీన వేటిలో ఇలాంటి అంటే పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నికలు 5 రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా ఇప్పటికే పలు దఫాలుగా కూడా ఈ ఇండియా కూటమి సమావేశమైంది. దీంట్లో ఖచ్చితంగా మిత్ర పార్టీలు అన్నిటితో కలిసి చర్చలు జరిపారు. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా బీహార్ నుంచి ఏదైతే లోక్సభ స్థానాల్లో బీహార్ 40 స్థానాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కావచ్చు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, మిగతా సంబంధించి ఉత్తరప్రదేశ్ కు 80 సీట్లు ఉన్న నేపథ్యం ఉన్నది. అక్కడ అఖిలేష్ యాదవ్ పార్టీ అధినేతగా ఉన్నారు. మహారాష్ట్రకు సంబంధించి 48 సీట్లు. ఈ సీట్లకు సంబంధించి కూడా ఇతర పార్టీలకు ఎన్ని సీట్లు సర్దుబాటు చేయాలి, కాంగ్రెస్ పార్టీ సంబంధించి అక్కడ ఎన్ని సీట్లలో పోటీ చేసే అవకాశాలు ఉండాలి అనే పైన ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇంకా అంటే ఇప్పటికే పార్టీకి సంబంధించిన కూడా పలు అంశాలపైన కూడా కీలక తీర్మానాలు చేశారు. ఈ నేపథ్యంలో రెండోసారి ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడుతున్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇండియా కూటమి తరఫున కూడా ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలి. దానిపైన కూడా అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇక్కడ వైఎస్ఆర్టీపీ పార్టీ కావచ్చు, ఎవరు ఇండియా కూటమితో జత కట్టలేని నేపథ్యంలో కూడా ఇంకా కలిసి వచ్చే పార్టీలు ఇంకా మిగతా ఇతర రాష్ట్రాల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూటమి ఇండియా కూటమి వైపు కలిసి వచ్చే పార్టీలు ఏవి ఉన్నాయి, ఆయా నేతలకు సంబంధించి సంప్రదింపులు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి ఇండియా కూటమిలో చేరే అవకాశం ఉంటే ఎన్ని సీట్లు సర్దుబాటు చేయాలి, ఏ అంశాలపైన కూడా అక్కడ ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలకు ఎన్నో సీట్లు ఇవ్వాలి దానిపైన కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో కీలకంగా చర్చలు జరుపుతారు. ఈ నేపథ్యంలో రెండోసారి జరుగుతున్న సమావేశం కావచ్చు. దీనికి సంబంధించిన 5 రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు, ఇండియా కూటమి ఇంకా పలు అంశాలపైన కూడా తీర్మానాలు చేసే అవకాశం అవుతుంది. రైట్ హరీష్, అయితే ఈ నేపథ్యంలో సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత ఫస్ట్ లిస్ట్ ఎప్పటికైనా విడుదలైద్ది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే తెలంగాణలో ఈసీ కేంద్ర ఎన్నికల పర్యవేక్షిస్తున్న బృందం అంతా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తే ఇక్కడ అనే దానిపైన కూడా పూర్తిగా పరిశీలన జరుపుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఇంకా
వచ్చే నెలలో అంటే వచ్చే 2 నెలల్లో ఎన్నికలు జరిపితే ఎలా ఉంటుంది? ఏ రాష్ట్రానికి సంబంధించి మొదటిగా ఎన్నికలు జరపాలి, ఇతర రాష్ట్రాలకు సంబంధించి లేదా ఒకేసారి ఎన్నికలు జరపాలనే దానిపైన కూడా ఈసీ పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో దానికి ఏదైతే ఇది ఆ రాష్ట్రానికి సంబంధించిన అప్పుడున్న పరిస్థితులు కావచ్చు, ఎన్నికలు జరిపేందుకు అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఆ అంచనాలను కూడా వేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అది ఇప్పటికీ ఏదైతే తెలంగాణకు సంబంధించి కూడా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. స్క్రీనింగ్ కమిటీ ఫిల్టరింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చే నెలలో అంటే ఈ నెల చివరి వారంలో ఏదైతే 71 అభ్యర్థులకు సంబంధించి లిస్ట్ చెప్తే ఇప్పటికే సిద్ధమని మిగతా దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఫిల్టరింగ్ జరుగుతున్న ప్రక్రియ నేపథ్యంలో కూడా ఇప్పుడు 70 స్థానాలకు సంబంధించి వచ్చే వారంలో కూడా అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. మిగతా రాష్ట్రాలకు సంబంధించి వస్తే ఈ సీట్ల సర్దుబాటు ఏదైతే ఇప్పటికే ఇండియా కూటమితో కలిసి వచ్చే పార్టీలునే పార్టీలకు ఏ సీట్లు కట్టబెట్టాలి, ఏ పార్టీలను ఇంకా ప్రాంతీయ పార్టీలను ఇండియా కూటమిలో చేర్చుకోవాలి, పలు అంశాలపైన కూడా చర్చలు జరుపుతారు. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పొత్తులు ఇంకా ఏదైతే ఇక్కడ సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, గత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మునుగోడు బైపోల్స్ లో కూడా బీఆర్ఎస్ కు జత కట్టిన నేపథ్యం అనేది మళ్ళీ సిపిఐకి సంబంధించి కూడా వాళ్ళు 10 సీట్లు అడిగిన నేపథ్యం అనేది కేసీఆర్ అయితే స్వయంగా అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంబంధించి సిపిఐ సిపిఎం కి ఇలాంటి టికెట్లు కట్టబెట్టి నేపథ్యంలో అక్కడ సిపిఐ సిపిఎం పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి విలీన అంశం పైన కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఇంకా ఇలాంటి కలిసి వచ్చే పార్టీలు ఏవేవి ఉన్నాయి, ఏ పార్టీతో జత కడితే అక్కడ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం అని దానిపైన కూడా పూర్తిగా ఈ సిడబ్ల్యూసి సమావేశాల్లో చర్చకు వస్తే ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇప్పటికే సిపిఐ సిపిఎం నేతలు కూడా తాము కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో జత కడతాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని టికెట్లు అడుగుతున్న నేపథ్యంలో వాళ్ళంతా అంటే పూర్తిగా ఈ సిడబ్ల్యూసి సమావేశాలు ఏదైతే కీలక కమిటీ కాబట్టి కమిటీలో తీసుకున్న నిర్ణయాలు ఫైనల్ గా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏదైతే సిడబ్ల్యూసి సమావేశాలు తీసుకున్న నిర్ణయాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాలకు అది ఇంప్లిమెంట్ అవుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఉన్నది. ఇలాంటి అంశాలు ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇతర పార్టీలు తెలంగాణతో జతకట్టే పార్టీలు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఆయా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఇతర ఇండియా కూటమితో ఇంకా మిత్రపక్షంగా వచ్చే పార్టీలు కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలపైన కూడా ఈ సిడబ్ల్యూసి సమావేశంలో చర్చిస్తారు. తర్వాత దానిపైన కూడా తీర్మానాలు ప్రవేశపెడతారు. నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఇక దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా నేతలు కూడా ఇతర పార్టీల నుంచి వస్తున్న క్రమం ఉన్నది కాబట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఫస్ట్ ఆయా రాష్ట్రాలకు ఇప్పటికీ అక్కడ ఛత్తీస్గఢ్ అక్కడ ఏదైతే ఉత్తరప్రదేశ్ అలాంటి రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాయి. నేపథ్యంలో ఇంకా ఇండియా కూటమిలో జతకట్టే పార్టీల అధినేతలతో కూడా చర్చలు జరిపే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఇక్కడ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. దానికి సంబంధించిన పూర్తిగా అయితే వచ్చే వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలకు ఈ సీట్ల సర్దుబాటు ఏ పార్టీలకు సంబంధించి ఎన్ని సీట్లు కట్టబెట్టాలి, కాంగ్రెస్ పార్టీ ఎన్నిటి నుంచి పోటీ చేయాలి అంశాలపైన కూడా పూర్తిగా తేలిన తర్వే అక్కడ ఆ రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థుల కావచ్చు దరఖాస్తుల ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి సిడబ్ల్యూసి సమావేశాల తర్వాతనే పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. Right. Thank you, Harish, for the updates.